అందరికీ అర్థమైందా? సో ఈ బాప్తిస్మం అనేది రోగాలు తగ్గించడానికి కాదు. ఎవరో చెప్పినట్టు బాప్తిస్మం తీసుకుంటే రోగాలు ఏం తగ్గిపోవు. కిడ్నీ నొప్పులు, కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, షుగర్లు, బీపీలు బతికున్నంతకాలం ఇవి వస్తానే ఉంటాయి. చెప్పేటోళ్ళకి కూడా వస్తాయి ఇవి. అవి చెప్పేటోళ్ళకి కూడా వస్తాయి. అవి చెప్పేటోళ్ళు కూడా చచ్చిపోతారు. ఎవరైనా చావాల్సిందే. కొంచెం వాడాలి, మనం జ్ఞానం సంపాదించుకోవాలి. అసలు ఇక్కడ రోగం లేని వాళ్ళు ఎవరు లేరు. పాస్టర్లకు కూడా రోగాలు ఉన్నాయి. అదిగో గొప్ప దైవ సేవకులు కూర్చున్నారు అక్కడ, వాళ్ళకు కూడా ఏమున్నాయి? రోగాలు ఉన్నాయి. అసలు ఎలీషా గారు దేంతో చచ్చిపోయారట? చెప్పండి, ఏంతో చచ్చిపోయారు? ఆయన రోగం వల్లనే చచ్చిపోయారు. ఎలీషా గారు రోగం వచ్చి మృతి చెందారు ఆయన. మా గిడియన్కున్నాయి ఏవో వ్యాధులు, మా జడ్సన్ అంకుల్కున్న షుగర్ ఉంది. సో అలాగా షుగర్లో బీపీలు ఏవో ఉన్నాయి ఒక్కొక్కరికి. అంకుల్ షుగరే కదా మనకి, షుగర్ ఫ్యాక్టరీ ఉంది. అక్కడ మా అన్నయ్య ఉన్నాడు, మా సొంత అన్నయ్య.